తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారి దేవాలయాల్లో భక్తులు ఏ శుభకార్యమైనా మొదటగా అమ్మవారికి బోనాలు సమర్పించడం అనాదిగా వచ్చి ఆచరిస్తున్న భక్తులు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో తెలంగాణ బోనాలు నిర్వహించడం ప్రపంచ ఖ్యాతిగాంచినాయి. గోల్కొండ బోనాలు మొదలుకొని లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు సమర్పించుటకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ఇంటి దేవతగా, కులదేవతగా, గ్రామదేవతగా నిలుపుకోవడం, భక్తిభావనతో కోరికలు, కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, పదవులు, గెలుపులు, ఆరోగ్యం, పెళ్లిళ్ళు, కొలువులు ఇలా ఒకటేంటి మానవ జీవితంలోని ఎన్నో రకాల కోరికలకు అమ్మవారి పాదాలకు అప్పచెప్పడంతో పరిష్కరించబడతాయనే నమ్మకంతో బోనాలు సమర్పించి అమ్మవారికి దండాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు భక్తి శ్రద్ధలతో అందుకొని జాతరలో పాల్గొని పిల్లాపాపలతో చూసి వెళ్ళటం సాంప్రదాయంగా వస్తున్నది. ఏ ప్రభుత్వాలున్నా ప్రభుత్వ పరంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం వేల సంవత్సరాలుగా వస్తున్నది. అమ్మవారి ఆలయాలు దేశవ్యాప్తంగా వెలిసి ఉన్నాయి. ఆందోళ్ మైసమ్మ అమ్మవారు విజయవాడ జాతీయ రహదారిలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపురం గ్రామ శివారులోని ఆలయంలో వెలిసి భక్తులకు కొంగు బంగారంగా మారి కోరికలు తీరుస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నది. ప్రముఖ గాయని శ్యామల దర్శనం దంపతులు హాజరై అమ్మవారికి నైవేద్యం గుడి ప్రాంగణంలో శుచి శుభ్రతతో శాకాహారి వంటకాలు వండి నైవేద్యంగా సమర్పించి సోనామసూరి బియ్యం బస్తా అమ్మవారి భక్తులకు పులిహోర రూపకంగా ప్రసాదం అందియాలని దేవాలయానికి సమర్పించి ఆలయ బ్రాహ్మణునితో అమ్మవారి గోత్రనామాలు తెలిపి పూజలు చేయించుకొని దర్శనం చేసుకున్నారు. ఈ దేవాలయానికి సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. మధ్యాహ్న భోజన సమయానికి పదుల సంఖ్యలో కోతుల దండు రావడం ఓ ప్రత్యేకత.